నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం వంశీ గారికి నచ్చిన కథల నుంచి 'జాతర' అనే ఒక కథను తీసుకుంటున్నానండి. ఈ కథ రచించిన వారు శ్రీకంఠమూర్తి గారు. ఇంకా కథలోకి వెళ్తున్నానండి. జాతర ఇంకా 4 రోజులే ఉంది. అయినా ఆ ఊళ్ళో జాతర హడావుడి అప్పుడే మొదలైంది. అమ్మవారి గుడి బాగు చేసి సున్నం వేయడం, రంగులు పోయడం, గుడి చుట్టూ రంగు కాగితాలతో తోరణాలు కట్టడం ఇవన్నీ 2-3 రోజులు పడతాయి. జాతర రోజు ఆ ఊరంతా మనుషులతో నిండిపోతుంది. అక్కడి వారు మాత్రమే కాక చుట్టుపక్కల 4-5 గ్రామాల వాళ్ళు కూడా ఆ జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి ఆ రోజంతా ఆనందంగా గడుపుతారు. ఆ రోజు కోసం ఊళ్ళో అందరూ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. అందరి మాట ఎలా ఉన్నా ఈ ఏడు లక్ష్మి మాత్రం జాతర కోసం చాలా ఆశగాను ఆత్రంగాను ఎదురు చూస్తోంది. 10-15 రోజుల నుంచి ఆమె మనసు నిండా జాతర గురించిన ఆలోచనలే నిండిపోయాయి. ఆ రోజు కూడా అలాగే అయింది. లక్ష్మి వంట పని పూర్తి చేసి పెరట్లో బాదం చెట్టు కింద కూర్చొని జాతర రోజు గురించే ఆలోచిస్తోంది. లచ్చి ఎక్కడున్నావే? చెట్టు కింద కూర్చొని ఏటి ఆలోచనలు? లేచి బువ్వెట్టుదా. తండ్రి కేకకి లక్ష్మి పరధ్యానం ఎగిరిపోయింది. వస్తున్నా అంటూ లేచి ఇంట్లోకి నడిచింది. కూతురు వడ్డిస్తుంటే ఆమె వైపే చూడసాగాడు రామయ్య. పాపం, మొగుడికి వండి పెట్టాల్సిన వయసులో తనకి వండి పెడుతూ తనింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది పిచ్చి పిల్ల అనుకున్నాడు. లక్ష్మి కూడా అన్నం తిని కుండలు ముంతలు సర్ది మళ్ళీ ఆలోచనల్లో పడింది. తండ్రిని చూసినప్పుడల్లా జాలేస్తుంది తనకి. పాపం ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ బెంగెట్టుకుంటాడు. తనకి పెళ్లి చేయలేకపోవడమే ఆయన బెంగకు కారణం. ఆ విషయం తనకు తెలుసు. కానీ తను మాత్రం ఏం చేయగలదు? లచ్చి, నీళ్ళకి రావా ఇవాళ అంటూ వచ్చింది నాగులు. లక్ష్మి ఉలిక్కిపడింది. పాడు ఆలోచనలు అని తిట్టుకుంటూ లేచి నాగులతో పాటు నీళ్ళకు బయలుదేరింది. మంచినీళ్ళ బావికి ఫర్లాంగు దూరం పోవాలి. దారి పొడుగున జాతర గురించే మాట్లాడింది నాగులు. పరధ్యానంగా వింటూ అన్నిటికీ కొట్టింది లక్ష్మి. తను జాతర గురించి ఆలోచిస్తున్నా తన ఆలోచనలకు నాగుల ఆలోచనలకు ఎంతో భేదం ఉంది. ఆ ఒక్కరోజు ఆనందంగా గడపొచ్చని జాతర కోసం ఎదురు చూస్తోంది నాగులు. కానీ తన సంగతి అలా కాదు. జీవితాంతం ఆనందంగా గడిపే అవకాశం కలిసి వస్తుందని జాతర కోసం ఎదురు చూస్తోంది తను. ఏంటే లచ్చి, మాట్లాడవేంటి? కొత్త చీర కొనుక్కున్నావా? నేనైతే మా నాన్నని బతిమాలి నిన్ననే చీర కొనేసుకున్నా. సుక్కల చీర ఎంత అందంగా ఉందో తెలుసా? నువ్వు అట్లాంటిదే కొనుక్కో. అలాగే ఏంటేంటో ఉత్సాహంగా చెప్పుకుపోతుంది నాగులు. కానీ లక్ష్మికి ఇవేవి తలకెక్కడం లేదు. నాగులకి ఏం తెలియదు పాపం, అమాయకురాలు. తను విన్నా వినకపోయినా ఎంతో ఉత్సాహంగా చెప్పుకుపోతుంది. తను కట్టుకోబోయే కొత్త చీర గురించి, తినబోయే తినుబండారాల గురించిని. తన కోరికలు అంత చిన్నవి అల్పమైనవి కావు. ఎవరితోనూ అంత సులభంగా చెప్పుకునేవి కావు. తనది వికసించిన వయసు. కన్య మనసులోని తీయని కోరికలను తెలుసుకునేంత ఈడు రాలేదు నాగులకి అనుకుంది లక్ష్మి. ఆమె మౌనం చూసి విసుగెత్తి నాగులు కూడా నోరు మూసుకుంది. ఇద్దరూ నీళ్లు తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. 3 రోజులు గడిచిపోయాయి. రేపే జాతర. ఈ 3 రోజుల్లోనూ లక్ష్మి మనస్సు మరింత విచిత్రంగా తయారైంది. కాసేపు ఉత్సాహం, కాసేపు ఆందోళన. తన మనస్థితి తనకే కొత్తగా తోచింది. ఎవరికోసమో నిరీక్షణ, దేనికోసమో తపన. పొద్దుటి నుంచి 25-30 సార్లైన గుమ్మంలోకి వచ్చి తొంగి చూసుంటుంది. అతను వస్తాడన్న ఆశ ఆమెని పనిచేయనీయడం లేదు. అతనంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఏమో తనకే తెలీదు. అతను ఆ ఊరివాడి కాడని, పొరుగురి వాడని మాత్రం తెలుసు. అతని మొహమైనా చూడని తను అతని కోసం ఆరాటపడుతుందని తలుచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. లచ్చి, అన్నం మాడివేసన ఇస్తుంటే అట్ట బయటికి చూస్తూ నిల్చున్నావేంటే? అప్పుడే బయట నుండి వచ్చిన తండ్రిని అయోమయంగా చూసింది లక్ష్మి. 1-2 క్షణాల దాకా అతని మాటకు అర్థమే కాలేదామె. రామయ్యకు కూతురి వాళ్ళకు అంతుపట్టడం లేదు. 4-5 రోజుల నుంచి ఎందుకంత పరధ్యానంగా ఉంటుంది? ఏదో పోగొట్టుకున్నట్టు, దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు అలా దిగాలుగా చూస్తూ నిలబడిపోతుంది. అడిగితే చెప్పదు. పాపం, ఏమని చెప్పుకుంటుంది? తల్లి అయినా ఉంటే తన మనసులోని బాధ చెప్పేదేమో కానీ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలు లక్ష్మి. అసలు అది చెప్పకపోయినా తను అర్థం చేసుకోగలడు. వయసు వచ్చిన ఆడపిల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు రేగుతాయో తనకు తెలుసు. కానీ తనేమీ చేయలేని నిస్సహాయుడు.
అన్న వాళ్ళెవరూ తనకి లేరు. లక్ష్మికి తను, తనకు లక్ష్మి అంతే. అసలే తను బీదవాడు. ఉన్న కొద్ది పొలం రాబడితోనే తమిద్దరి పొట్టలు గడవడం కష్టంగా ఉంది. ఇక కూతురి పెళ్లి చేయాలంటే మాటలా? తన దగ్గర చిల్లి గవ్వ కూడా నిలవలేదు. అయినా చెయ్యగలిగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి అన్నం దించేసి పొయ్యి ఆర్పేసింది. ఆమె ఎంత ప్రయత్నం చేసినా తన కాళ్ళు ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఇంట్లో నిలవడం లేదు. కాలిగాలిన పిల్లిలా ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతూనే ఉంది. పొద్దు వాటారింది. రామయ్య ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. లక్ష్మి మళ్ళీ గుమ్మలో నిలబడి వీధి వైపు చూడసాగింది. పొరుగుళ్ళ నుంచి అప్పుడే జనం రావడం ప్రారంభించారు జాతరకు. ఆ ఊళ్ళో చుట్టాలో లేక తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒకరోజు ముందుగానే వచ్చి జాతర రోజు కూడా ఉండి వెళ్తూ ఉంటారు సామాన్యంగా. కొందరు మాత్రం జాతర నాడే వచ్చి ఉత్సవంలో పాల్గొని ఆ రోజంతా హాయిగా సరదాగా గడిపేసి రాత్రి ఎక్కడో చోట పడుకుని వెళ్ళిపోతుంటారు. లక్ష్మి అలా వస్తున్న వాళ్ళలోంచి తనకు కావలసిన మనిషిని వెతుక్కోసాగింది. కానీ ఎవరూ తన వంక చూడనైనా చూడటం లేదు. తిన్నగా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ అతను వస్తే ఆగకుండా పలకరించకుండా వెళ్తాడా? తనకు తానే ధైర్యం చెప్పుకుంది. చీకటి పడింది. అయినా తను ఎదురు చూసిన మనిషి రాలేదు. లక్ష్మికి అన్యమనస్కంగా తండ్రికి వడ్డించి తను కాస్త తిన్నది. మన్నాడు జరగబోయే సంబరం గురించి తండ్రి ఏమిటేమిటో చెప్తున్నా వినిపించుకోకుండా గబగబా అన్నీ సర్ది పక్క మీద వాలింది. రామయ్యకి మాట్లాడి లాభం లేదని ఊరుకున్నాడు. గొంగలి పరుచుకొని ముసుగెట్టి పడుకున్నాడు. బయట వర్షం మొదలైంది. చినుకులు రేకుల పైకప్పు మీద పడి టపటపమని చప్పుడవుతుంటే చికాకు అనిపించింది లక్ష్మికి. పాడువాన అని తిట్టుకుంది. రోజూ పరుచుకునే బొంత అయినా ఈ రోజెందుకో ముళ్ళకంప మీద పడుకున్నట్టు ఒళ్ళంతా బాధగా ఉన్నట్టు అనిపించింది. కళ్ళు మూసినా తెరిచినా ఏదో అస్పష్టమైన ఆకారం తన కళ్ళెదుట కదులుతున్నట్లు అనుభూతి కలగసాగింది. వద్దు వద్దనుకున్న ఆమె మనసు కిందటేడాది జాతరలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా ఆ రోజు ఇదే వేళకు వర్షం మొదలైంది. రోజంతా ముసురుగానే ఉన్న తను తన స్నేహితురాళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోనే లేదు. ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటుకుని కొత్త బట్టలు కట్టుకొని పండగ వంట చేసింది తను. తండ్రితో పాటు గుడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుబడి చెల్లించి వచ్చింది. భోజనం పూర్తి చేసేటప్పటికి బిల్లబిల్లమంటూ వచ్చేశారు తన స్నేహితురాళ్ళు రంగి, రత్తి, సీతాలు. వీళ్ళ ముగ్గురు తనకు చిన్నప్పటి నుంచి నేస్తాలు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, తనకి తప్ప. పండుగకు పుట్టిళ్ళకొచ్చిన వాళ్ళు తనను కూడా తమతో ఉండాలని పట్టుబట్టారు. తన కోసం ముగ్గురు తనింటికే వచ్చారు. వాళ్లతో కలిసి సరదాగా ఊరంతా తిరిగింది. హుషారుగా కబుర్లు చెప్పింది. అయినా లోపల మాత్రం తనకు పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది అనిపించకపోలేదు. మొగుళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే పెట్టుకొని వినే పరిస్థితి తనకు ఉండేది కాదు కదా. తను ఎంతో గొప్పగా తన మొగుడు గురించి చెప్పుకునేది. తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చినప్పుడు. పెళ్ళి కావాలని అనుకుంటే మాత్రం అయిపోతుందా? దానికి ఎన్ని ఉండాలి? ముఖ్యంగా పెళ్ళి కొడుకు కుదరద్దు. పోనీ కుదిరినా డబ్బు కావద్దు. తన తండ్రి దగ్గర చిల్లి గవ్వలేదు. అసలు ఉన్న ఆ కొద్ది పొలం మీద ఇద్దరు పొట్ట గడవడమే కష్టమైపోతుంటే పెళ్ళెక్కడ చేస్తాడు తండ్రి? ఒక్కోసారి తన మీద తనకే కోపం, జాలి రెండూ కలిగేవి. అందరిలా తను ఉండలేదని జాలి, ఏమీ చేయలేని నిస్సహాయతకు కోపం రెండు ఏకకాలంలో కలిగేవి. అసలు ఈ జన్మలో తనకు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో అని కూడా అనుకునేది. లచ్చి, ఎంతసేపు మేము ముగ్గురమే మాట్లాడాలా? ఇంత దాకా అంత హుషారుగా ఉన్నావు, ఇప్పుడు ఏటైంది నీకు? లక్ష్మి భుజం మీద చేసింది రత్తి. అబ్బాయి ఏం లేదే, ఏదో ఆలోచన వస్తే. ఇంకేం ఆలోచన? మూడు ఆలోచనే. అమ్మాయి గారి మనసంతా పెళ్లి మీదే ఉన్నది కదా అంటూ ఉడికించింది రంగి. పోండే, అదేం కాదు నా ఆలోచన. అప్పటికి ఎట్లాగో తప్పించుకోగలిగింది. కానీ అంతా అయిపోయి రాత్రి పక్క మీద పడుకున్నప్పుడు మాత్రం తీయని తలుపులు వచ్చి మనసు నొక్కిరి బిక్కిరి చేశాయి. అదే వేళకు బయట వర్షం మొదలైంది. కానీ ఊహాలోకంలో విహరిస్తున్న తనకు మాత్రం ఇప్పటిలా రేకుల మీద పడ్డ చినుకులు చికాకు కలిగించలేదు. అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. తండ్రి లేచి తలుపు తీశాడు. ఇంత రాత్రప్పుడు వచ్చిన వాళ్ళెవరా అనుకుంటూ తను కూడా లేచి వచ్చింది. ఇంటి ముందు ఎవరో ముగ్గురు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఆ ఊరి వాళ్ళలా కనపడలేదు. ఎవరో జాతరకు వచ్చిన పొరుగురి వాళ్లే ఉండాలనుకుంది తను. మాది ఊరు కాదయ్యా, జాతర చూద్దామని వచ్చినాము, తిరిగి వెళ్ళిపోదామని కూసింత దూరం వెళ్ళేప్పటికీ పాడువాన పట్టుకుంది. ఈ వానలో వెళ్ళడం కష్టం. ఈ రాత్రి పడుకోవడానికి చోటిస్తే పడుకుని తెల్లారు లేసి వెళ్ళిపోతాం బతిమాలుతున్నట్టు అన్నాడు ఒక అతను.
మిగిలిన ఇద్దరు అవునయ్యా నీకు పుణ్యం ఉంటుంది అంటూ శృతి కలిపారు. రామయ్య కాసేపు ఆలోచించాడు. తరువాత మా ఇల్లు సానా చిన్నది బాబు, మరెక్కడన్నా చూసుకోండి అన్నాడు. అట్ట అనకయ్యా, ఈ వర్షంలో ఇప్పుడు ఎక్కడికెళ్తాం చెప్పు, ఉన్న చోట్లోనే ఎలాగో సర్దుకు పడుకుంటాం, కాదన్నకు బతిమలాడారు వాళ్ళు. వర్షంలో తడిసొచ్చి వణుకుతున్న వాళ్ళని చూస్తుంటే తనకు జాలేసింది. పోనీ ఉండమని నాన్న, నేను లోపల పడుకుంటాలే అంది. ఆ ముగ్గురు తన వంక కృతజ్ఞతగా చూశారు. తన పక్క తీసి లోపల వంటగదిలో వేసుకుంది. వంటగదంటే 2 బారాల చోటు కలిగిన చిన్న వసారా లాంటిదన్నమాట. అక్కడ పడుకున్నా తనకు వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ స్పష్టంగానే వినిపిస్తున్నాయి. ఆ రోజు చూసిన వింతలు విశేషాల గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళు. రామయ్య కూడా అప్పుడప్పుడు వాళ్ళ మాటల్లో మాట కలుపుతున్నాడు. దీపం వెలుగులో చూసిన ఆ ముగ్గురు మొహాలు గుర్తు చేసుకుని అందరిలోకి ఎవరు బాగున్నారని ఆలోచించసాగింది లక్ష్మి. ఇలాంటి వాళ్ళెవరన్నా తనని పెళ్ళాడితే ఎంత బాగుంటుంది. వీళ్లలో ఎవరో ఒకరు తనతో బతుకు పంచుకోకూడదు. వచ్చిన ముగ్గురు కాస్తో కూస్తో అందంగానే ఉన్నారు. అసలు మగాడికి అందం ఉండి తీరాలని ఏమీ లేదు. కాస్త ఒడ్డు పొడుగుండి మంచి బట్టలు కట్టుకుంటే ప్రతి మగాడు బాగానే ఉంటాడు చూడ్డానికి. అసలు తను ఇప్పుడు అందగాళ్ళని కోరుకునే స్థితిలోనే లేదు. ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటానంటే చాలనే స్థితిలో ఉంది. వాళ్ళకి తను నచ్చాలి కానీ తనకు వాళ్ళు నచ్చలేదన్న ప్రశ్నే లేదు. ఎవరినైనా భర్తగా స్వీకరించడానికి తను సిద్ధంగా ఉంది. ఇప్పుడు తండ్రి తాతకు తగిన వాడిని తను ఒప్పుకోవాలి. ఆ రాత్రి ఇలాంటి ఆలోచనలతోనే చాలాసేపు నిద్ర పట్టలేదు తనకి. ఆ తర్వాత నిద్రపట్టిన చిత్ర విచిత్రమైన కలలు. ఆ కలలో తనకు పెళ్ళయింది, కానీ భర్త మొహం తనకు స్పష్టంగా కనపడడం లేదు. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అత్తవారింటికి వెళ్ళిన తను జాతరకు భర్తతో సహా పుట్టింటికి వచ్చింది. తండ్రి అవతల పడుకోగా తను భర్త ఇక్కడే ఈ గదిలోనే పడుకున్నారు. మాట్లాడితే తండ్రికి వినిపిస్తుందని సిగ్గుపడి తామిద్దరూ మౌనంగా ఒకరినొకరు గట్టిగా కావలించుకుని వెచ్చగా పడుకున్నారు. అతని చేతులు తన శరీరాన్నంతా తడుముతున్నాయి. అంతలో తన ఒంటి మీద ఏదో వెచ్చగా బరువుగా పడ్డట్టయి కొద్దిగా మెలకు వచ్చింది తనకు. మత్తుగా కళ్ళు మూసుకుని ఆ చీకట్లో తడిమి చూసింది. అదొక చెయ్యి. ఒళ్ళు జల్లుమంది తనకి. అంతలో ఎవరో తన మీదకు వంగి 2 చేతులతో తనని చుట్టేశారు. ఆ స్పర్శ తను ఇదివరకెన్నడూ అనుభవించెరగని కొత్త అనుభూతిని కలిగించడంతో కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. ఆ చేతులు నెమ్మదిగా తన ఒళ్ళంతా నిమురుతుంటే భయమర్చిపోయి కలో నిజమో తెలియని అయోమయ స్థితిలో అతనికి వశమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నిద్ర పట్టిందో తనకు తెలియదు. మళ్ళీ మెలకు వచ్చి చూస్తే తనొక్కతే పడుకొని ఉంది. అతను ఏమీ జరగనట్టు వెళ్ళి పడుకున్నాడన్నమాట అనుకుంది. ఆ తర్వాత తనకు నిద్ర పట్టలేదు. తూర్పు తెల్లవారక ముందే వాళ్ళు ముగ్గురు లేచారు. నూతి దగ్గరికి వెళ్ళి మొహాలు కడుక్కొని వచ్చారు. తమ సామాను సర్దుకొని తన తండ్రిని లేపారు. రాత్రి పడుకునేందుకు చోటిచ్చినందుకు కృతజ్ఞత చెప్పి బయలుదేరారు. తనకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు తన ఉనికినే మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. అందరి మాట ఎలా ఉన్నా రాత్రి తన దగ్గరికి వచ్చిన అతనైనా తనను పిలుస్తాడని, వెళ్తానని చెప్పి రహస్యంగా మళ్ళీ వస్తానని సైగన్నా చేసి వెళ్తాడని ఎంతో ఆశతో ఎదురుచూసింది తను. అతను ఎవరైనది అప్పుడైనా చూడవచ్చని తన అంచనా. కానీ అంతా తారుమారైంది. ఆ ముగ్గురు వెళ్ళిపోయారు. ఉండబట్టలేక దిగ్గున లేచింది తను. గబగబా చీరకుచ్చెళ్ళు జాకెట్టు సర్దుకొని గుమ్మంలోకి వచ్చి తొంగి చూసింది. ఆ ముగ్గురు దూరంగా వెళ్తూ కనిపించారు. వాళ్లలో రాత్రి తన దగ్గరికి వచ్చింది ఎవరో. కనీసం ఒక్కసారి వెనక్కి తిరిగి తన కోసం చూసేంత మంచి మనసు కూడా లేదు అతనికి. తన కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. అసలు తనే పొరపాటు చేసిందేమో. ఎవరో ఏమిటో కనుక్కోకుండా తనను పెళ్లి చేసుకుంటాడో లేదో అడగకుండా తెలివి తక్కువగా తన శరీరాన్ని అతనికి అర్పించింది. తనను తనే నిందించుకుంటూ గుమ్మలో నిలబడి వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తుండిపోయిన తను తండ్రి ఒక్క కేక పెట్టేటప్పటికి తెలివి తెచ్చుకుని లోపలికి వచ్చేసింది. చలిలో అక్కడేం చేస్తున్నావే, తలిపేసి చల్లగాలి కొడుతున్నది అంటూ మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాడు తండ్రి. తన బాధ తండ్రికేం తెలుసు అనుకుని మళ్ళీ వెళ్ళి ముడుచుకొని పడుకుంది తను. పడుకుందన్న మాటే కానీ మనసు నిండా రాత్రి జరిగిన సంఘటన గురించిన ఆలోచనలే. అతను ఎందుకలా చేశాడు ఏమో. ఒకవేళ తన కూడా మరిద్దరు ఉండడంతో అలా గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళిపోయాడేమో. తర్వాత వీలు చేసుకుని ఎప్పుడైనా ఒంటరిగా వచ్చి తనను కలుసుకుంటాడేమో. ఇలాంటి ఆలోచనలతో సతమతం అయిపోయింది ఆ రోజు. అప్పటి నుంచి అతని తలపులు తనని వెంటాడుతూనే ఉన్నాయి. సంవత్సరం గడిచిపోయినా అతను జాడే లేదు. మళ్ళీ జాతర వచ్చేసింది. తెల్లారితే జాతర. రేపు తప్పకుండా వస్తాడేమో. ఈసారి మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు.
సంవత్సరం నుంచి తను అనుభవించిన ఆవేదన, ఆరాటం అంతా అతనితో చెప్పుకోవాలి. తన జీవితానికి వెలుగు చూపమని వేడుకోవాలి. ఆ రాత్రంతా ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు లక్ష్మి. తెల్లారేపటికి ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. ఒళ్ళంతా బరువుగా ఉండి లేవడానికి కూడా బద్ధకంగా ఉంది. చివరికి ఎలాగో లేచింది. తల్లి ఉంటే విసుక్కుంటూనో కసురుకుంటూనో లేచి పనులు చేసుకునేది. ఇప్పుడు అన్నీ తనే చేసుకోవాలి. ఈరోజే జాతర. తను ఇవాళ ఇలా ఉండకూడదు. ఎప్పట్లా హుషారుగా ఉన్నట్లు నటించాలి. లేకపోతే అందరూ తనని ఆట పట్టించి తన రహస్యం పడిపోయేటట్టు చేస్తారు. లక్ష్మి ఇంటి పనుల్లో పడింది. ముందు వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టింది. తర్వాత ఇల్లంతా అలిగి ఇంట్లో కూడా ముగ్గులు వేసింది. అంట్లు తోమింది. తలారా స్నానం చేసి వంట మొదలుపెట్టింది. వంట చేస్తున్నప్పుడు ఆమె మనసంతా వీధి వాకిలి వైపే ఉంది కానీ వంట మీద లేదు. వంట అయిపోయిన కూతురు గుడికి వెళ్లే ప్రయత్నాలేవీ చేయకపోవడం రామయ్యకు ఆశ్చర్యం కలిగింది. లచ్చి తొందరగా తెములు మరి గుడికి వెళ్ళొద్దు అన్నాడు. నేను రాను, నువ్వు వెళ్ళిరా అంటూ కొబ్బరికాయ, పళ్ళు, పూలు ఉన్న బుట్టను అతని చేతికి అందించింది లక్ష్మి. రామయ్యకి ఈసారి నిజంగానే కోపం వచ్చింది. ఏంటే అంత విచిత్రంగా చేస్తున్నావు? నేను 4-5 దినాల నుంచి చూస్తున్నా నీ వాలకం. ఎప్పుడు ఏంటో ఆలోచనలు, పరధ్యానం. ఇప్పుడు నీకేం తక్కువైనదని? ఏమనాలో అర్థం కాక గబగబా బయటికి వెళ్ళిపోయాడు రామయ్య. లక్ష్మి ఒక్క నిట్టూర్పు విడిచింది. పిచ్చి నాన్న తనకు కూడు గుడ్డ అమర్చి పెట్టేస్తే చాలనుకుంటున్నాడు పాపం. అంతకు మించి ఇంకేమీ అక్కర్లేదనుకుంటున్నాడేమో. ఇంకేం ఆలోచనలు ఉండవనుకుంటున్నాడేమో. ఇవాళ తను ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ అతను వచ్చినప్పుడు తను లేకపోతే ఎట్లా మరి? అతను ఏ వేళప్పుడు వస్తాడో ఏమో. ఇన్నాళ్ళు అతని కోసం ఎదురు చూసి తీరా వచ్చేసరికి తన ఇంట్లో లేకపోతే తన నిరీక్షణ, ఆశ అంతా వృధా అయిపోదు. అతను వస్తాడు, తప్పకుండా వస్తాడు అని ఆమె మనసు నిండా గట్టిగా చెప్పుకుంటోంది. అందుకనే త్వరగా పనులన్నీ చేసుకుని తలదూక్కుని కొత్త చీర లేకపోవడంతో ఉన్న వాటిల్లో మంచి చీర కట్టుకుంది. చక్కగా ముస్తాబై గుమ్మం దగ్గర నిలబడింది ఆ రోజంతా. రాత్రిపూట చీకట్లో అతను తన మొహం చూడలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈరోజు పగలే గనక వస్తే అతనికి తను నచ్చొద్దు. అసలే ముదురు మొహం తనది. కొంతమందికి వయసు ముదిరిన మొహం లేతగా ఉంటుంది. మరికొందరికి వయసు ఎక్కువ లేకపోయినా ఒళ్ళు లావెక్కి మొహం ముదురుగా కనిపిస్తుంది. అందుకనే అందరూ తన వయసును ఎక్కువగానే అంచనా వేస్తారు. సూర్యుడు మెల్లిమెల్లిగా నన్నెత్తి మీదకి వచ్చాడు. రామయ్య గుళ్ళో కొబ్బరికాయ కొట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. భోజనానికి కూర్చుని కూతురితో జాతర కబుర్లు చెప్పసాగాడు. అబ్బా ఏం జనం, ఏం జనం! ఇసుకేస్తే రాలనంత జనం ఈసారి. గుళ్ళోకెళ్ళి అమ్మోని చూడాలంటే ఎంత కష్టమైందనుకున్నావు? అబ్బా తోసుకొని తోసుకొని చచ్చిపోతున్నారు జనం. అన్నట్టు ఈసారి నీ నేస్తాలు ఎవరు రాలేదేంటి? నీడు అందరూ వచ్చి ఎంతో సంబరంగా పండగ చేసుకున్నారే అన్నాడు. రత్తి పురుడు పోసుకుందట. రంగికిప్పుడు నిండు నెలలట. నాగులకు పెండ్లి కుదిరిందంట. ఇంకెవరొస్తారు నా కోసం? లక్ష్మి మాటల్లో తనకు మాత్రం ఏదీ లేదు అన్న అర్థం స్ఫురించింది రామయ్యకు. మారు మాట్లాడకుండా లేచి బయటికి వెళ్ళిపోయాడు. లక్ష్మి కంచం ముందు పెట్టుకొని కూర్చున్నదన్న మాటే కానీ ముద్ద మింగుడు పడలేదు. తనకు అసలు పెళ్లిరాత లేదేమో అనిపించింది. మధ్యాహ్నమైంది, సాయంకాలమైంది, చీకటి కూడా పడింది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న లక్ష్మి మనసు ఆశవైపే ఎక్కువ మొగ్గు చూపింది. ఆ రోజు రాత్రే కదా వాళ్ళొచ్చింది. ఈవేళ కూడా అదే వేళకి రావచ్చేమో అనుకుంది. గంటలు గడుస్తున్నాయి. రాత్రి కరిగిపోతూ ఉంది. అయినా అతని జాడలేదు. గుమ్మంలో కూర్చుని ఎదురు చూసి చూసి నిద్ర ముంచుకురాగా అలాగే వెనక్కి వాలిపోయింది లక్ష్మి. కథ సమాప్తం. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 1972లో ఉగాది కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.